నిద్ర లేదు, ప్రశాంతత లేదు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. కాలు మీద పుండును కాకి ఒడిచినట్టు అవుతున్నది. ఇగో ఇప్పుడు గిట్లనే ఉన్నది షేపార్టీ లీడర్లు కార్యకర్తల పరిస్థితి. షానొద్దుల సంధి తాకే దెబ్బల కంటే ఇప్పుడు పెద్ద దెబ్బ సర్వే పోల్ రూపాన తాకింది నిన్న. ఇక షాకులకెంచి బయటికి రాకమునిపే గియల్ల మల్లొక దెబ్బ కొట్టింది సుప్రీంకోర్టు. మరి గా కథేందో పురాగా చూడాలే కదా, పాండి మరి. కారు గుర్తు మీద గెలిచి అధికార షెయ్యి పార్టీలకు జంపైన 10 మంది ఎమ్మెల్యేల ముచ్చట షానొద్దుల సంధి నడుతూనే ఉన్నది తెలంగాణలా. గా ముచ్చట మీద హైకోర్టుకు పోయినరు కారు పట్టోళ్ళు. గదేందో జల్దిన చూడాలే అని స్పీకర్కి చెప్పిండ్రు హైకోర్టోళ్ళు. సరే అని సపడేకున్నాడు స్పీకర్ సారు. మరి ఏం సంగతి సారు, మా పార్టీలో గెలిచినోళ్లను ఆళ్ల పార్టీలకు గుంజుకునుడేంది? హైకోర్టు చెప్పినా కూడా ఈనకుంటా జంపైన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకుంటుండుడేంది అని సుప్రీంకోర్టుకు పోయినరు కారు పార్టోళ్ళు. గా ముచ్చట మీద షెయ్యి పార్టీ సర్కారు పెట్టుకున్న లాయర్ను ఇయాల గట్టిగానే అరుచుకున్నది సుప్రీంకోర్టు. ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకోనికి ఎంత టైం కావాలి అని కోర్టు అడిగితే జల్దీనే తీసుకుంటామని చెప్పుకొచ్చిండట సర్కారు తరపున లాయరు. జల్దీనే అంటే మీ దృష్టిలో ఎంత టైం? వాళ్ళ పదవి కాలం అయిపోయేదాకనా అని గట్టిగానే సురుకు పెట్టింది కోర్టు. ఇక ఫైనల్గా నిర్ణయం ఎన్నడు తీసుకుంటారో చెప్పాల్సిందే అని కోర్టు గట్టిగా చెప్పే వరకు స్పీకర్ని అడిగి చెప్తా అన్నాడు సర్కార్ లాయరు. సరే సూత్తమిగా అని విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. హామీలిచ్చి నెరవేర్చకుండా ఎట్లా పడితే అట్లా సమాధానం ఇచ్చినట్టు అనుకుంటున్నారో కోర్టుతోటి మాట్లాడుడంటే మరి ఏమనుకుంటున్నారో ఈ షెయ్యి పార్టోళ్ళు గాని. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టే రంగంలకు దిగేటట్టున్నది. ఇక మరి చూడాలే ఇప్పుడన్నా స్పీకర్ సారు ఏదన్నా నిర్ణయం తీసుకుంటాడో లేకపోతే ఎప్పట్లెక్కనే ఊకుంటాడో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా రాజకీయ మేధావులు.